గారు చెప్పండి, ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదల ప్రజల యొక్క పొట్ట కొడుతుందంట, నిజమేనంటారు అసలు? పొట్ట కొడుతుందని అంటే మీరు సోమరపోతుల్ని కూడా పోషించారు. మేము అది కాదు, పని చేసేవాళ్ళు ఎవరో చేయకుండా గవర్నమెంట్ సొమ్ము తినేవాళ్ళు ఎవరో చూసి కష్టపడే వాళ్ళకి రూపాయి అందిస్తున్నారు. సోమరపోతులు తీసి పక్కన పెట్టారు. అదే చూసుకుంటే పరకాణి వ్యవహారంలో ఏదైతే తప్పు చేసినా కూడా ఇంకా వెనకేసుకొస్తా ఉన్నాడు, వాళ్ళ నాయకుల్ని వెనకేసుకొస్తా ఉన్నాడు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే తప్పు చేసినా మేము ఎందుకు వదలాలి అని చెప్పి మాట్లాడారు. దాన్ని ఈ రెండు ఇద్దరి మధ్య ఉన్న నాయకుల మధ్య ఉన్న సంభాషణ మీరు ఎలా చూస్తారు? తప్పు చేసిన వాళ్ళని తీసి పక్కన పెట్టామని బాబు గారు చెప్పారు కదా నిన్న. అది కరెక్టే కదా. తప్పు చేసిన వాళ్ళు మన దగ్గర ఎందుకు ఉండాలి? చేయకుండా నిజాయితీగా చేసేవాళ్ళు మనకు కావాలి. తప్పు చేసిన వాళ్ళు పక్కన పెడతారు, నిజాయితీగా ఉన్న వాళ్ళు మళ్ళీ జాబ్ ఇస్తారు కదా ఇంకొకళ్ళకి. దాంట్లో తప్పే ఉంది? బాబు గారు కరెక్ట్గా చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆయన వెనకేసుకొచ్చుకుంటున్నారు అంటారు? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కూడా ఈయన వెనకేసుకొచ్చుకున్నాడు. ఎవరిని సస్పెండ్ చేసాడండి? ఒక్కళ్ళని చూపించండి. పోలీసు వాళ్ళని కానీ, ఇట్లా గుడికి సంబంధించిన దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండేవాళ్ళు కానీ, లంచాలు తీసుకునే రేషన్ కార్డులు, ₹1,00,00,000 బిల్డింగ్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉంచాడు. ఏమీ లేని నిరుపేదలు 3 లక్షలు 4 లక్షలు ఫైనాన్స్ చేయించుకునే వాళ్ళు రేషన్ కార్డులు బిగించాడు. అలాంటప్పుడు ఇలా అన్యాయం జరుగుతుంది అని ఏ రోజైనా ఎవరినైనా సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒకటి చూపించండి. బాబు గారు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ తప్పు జరిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తామే చూస్తున్నాం. ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలి. ఒకడిని నిర్మూలించామనంటే ఇంకొకళ్ళమ్మ మనం అక్కడికి వెళ్తే మనకు కూడా పనిష్మెంట్ అదే అవుద్ది, నలుగురిలో పొరుగు పద్ది. మనకి కుటుంబం ఉంది అన్న ఆలోచన జ్ఞానం వాళ్ళకి రావాలని తీసేస్తున్నారు. తప్పే లేదు, మాకు నచ్చింది. ఆయన అలా పర్ఫెక్ట్గా ఉండడం కావాలి. అంటే మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మార్పు రావట్లేదు? ప్రజలు ఇంత ఇంత 150 సీట్ల నుంచి ఆయనకి 11 సీట్లు ఇచ్చినా కూడా ఎందుకు మార్పు రావట్లేదు అంటారు ఆయనలో? ఎప్పటికీ రాదు. ఎందుకంటే అంత బలంగా ఎలా చెబుతున్నారు? రాదు. ఆయనకు బుర్ర ఉంటే కండి రావడానికి. ఆయన వెనకాల ఉన్న 150-200 మంది సలహాదారులు కూడా అలాంటి వాళ్ళే. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన సలహాదారులకి వీళ్ళందరికీ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందంట కదా, వీళ్ళ మీద 420 కేసు పెట్టాలంటున్నాడుగా. సలహాదారులను పెట్టుకున్నాడు, పెట్టుకోవాలి కాబట్టి రూల్ కాబట్టి పెట్టుకున్నారు. ఆయనకు అసలు సలహాదారులే అక్కర్లా. ఆయనే పెద్ద మేధావి. ఇందిరాగాంధీ తర్వాత చంద్రబాబు నాయుడు గారే. మీరు ఆ మాట అంటున్నారు, ఇంకా సలహాలు ఎందుకని అంటున్నారు కదా. ఆయన మేధావి కాబట్టి ఇంకెందుకు మేధావి కదా, ఆయనకి సలహాలు ఎందుకని అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి చేస్తానండి, ఇంకొక మనిషి ఇంకొక సలహా చెప్తాడేమో, దాన్ని ప్రజలకు ఉపయోగపడేది చెప్తారేమో అని పెట్టుకున్నారు ఆయన. తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు నలుగురు ఉంటారు, నలుగురు ఆలోచిస్తారు, నలుగురు 4 సలహాలు చెప్తారు. అందులో 2 అయినా ఉపయోగపడతాయి కదా మనకి. ఆ 2 నా దగ్గర ఉన్నారు, ఒక 2 4 ప్రజలకు ఉపయోగపడతాయి కదా. దాని గురించి పెట్టుకున్నారు ఆయన. ఆయనకు బుర్రలేక కాదు. అదే చూసుకుంటే కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ గారే మొత్తం నడిపాడు, కథ మొత్తం ఆయనే నడిపాడని చెప్పి బయట సిట్టాళ్ళు అభియోగాలు మోపారు ఆయన మీద. దాన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగానే ఇన్నాళ్ళు ఈ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ వెనకాల నుంచి నడుపుతుంది, కల్తీ లిక్కర్ తయారు చేసింది ఈ గవర్నమెంట్ అని చెప్పిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ గవర్నమెంట్ కల్తీ మద్యం తయారు చేసి నడపాల్సినంత అవసరమే లేదు. ఈయన రావటమే మద్యం మార్చేశారు, రేట్లు తగ్గించారు, కల్తీ మద్యం చీపు అన్నది మొత్తం తీసేశారు. అంతకుముందు ఏ క్వాలిటీ అయితే ఇచ్చారో ఇప్పుడు అదే నడుస్తుంది. కల్తీ మద్యం అనేది ఇప్పుడు వాళ్ళు ఏదో వీళ్ళ మీద బురద చల్లాలన్న ఆలోచనతో పిచ్చివాగుడు వాగుతున్నారు. కానీ తాగే ప్రజలు చెప్పాలి మందు ఎలా ఉంది ఏంటి అనేది. కల్తీ మద్యం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు జరిగింది వాళ్ళ మా పార్టీ వాళ్ళే అనుకో అని ముందు వచ్చింది మాట. వాళ్ళని సస్పెండ్ చేస్తారు కదా, ఉంచలేదుగా. ఇప్పుడు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు జరగాల్సింది అయితే ఆయన ఎలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందో అలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతున్నాడు ఆయన. కానీ మరి ఈ గవర్నమెంట్ మీద ఎందుకు నెపాలని నడదామని చూస్తున్నారు? నిన్న కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రతి విషయంలో మమ్మల్ని రాజకీయాలు దించడం అని చెప్పి చూస్తుంది నాయకులు, వైసీపీ నాయకులు అని చెప్పారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు దింపక్కర్లా, ప్రజలే దింపేశారు. నెక్స్ట్ కూడా అసలు కనపడకుండా చేస్తారులేండి. అంటే అంత బలంగా ఎలా చెప్పుకోవాలి, కనపడరని ఎలా చెప్తున్నారు? ఒక సీఎం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రైతులు నష్టపోతే దగ్గరికి వెళ్ళి పలకరించారు. ఎవరికన్నా ఇల్లు లేని వాళ్ళు చూసేవాళ్ళు లేకపోతే వాళ్ళ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మొన్న వరదలు వచ్చినాయి, మోకాళ్ళు నీళ్ళలోకి దిగెళ్ళాడు. ఆ వయసుకి ఆయన. నేనైతే వెళ్ళలేనండి, ఏ ఎలర్జీ వచ్చిందో మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలని. అది కూడా ఆలోచించుకోకుండా ప్రజల కోసం ఆయన అంత కష్టపడుతున్నాడు. బియ్యం మూట 25 కేజీలు బియ్యం మూట ఎత్తాడు ఆయన. ఆయనకేం అవసరం అండి? ఆయనకే 100 మంది ఉన్నారు చేయడానికి. అలాంటి ప్రజల గురించి ఆలోచించి ఆయన గురించి ఇట్లా జల్లాలంటే, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చినప్పుడు పరదాలు కట్టుకుని వచ్చాడు. రోడ్డు పక్కన ఉల్లిపాయల బండి దగ్గర ఉల్లిపాయలు అమ్ముకునే అతను ఉంటే కూడా పక్కకు జరమని పోలీసు వాళ్ళు జరిపేసి ఆయన వెళ్ళిన అప్పుడు పరిపాలన. ఇవాళ
బాబు గారు వస్తుంటే ఎవరన్నా పక్కన రోడ్డు మీద ఉండదు వెళ్ళిపోండి అని ఎప్పుడు అన్నారా? సిగ్నల్స్ దగ్గరే వెహికల్ ఆగకూడదు, క్యాన్వే ఆగకూడదు అన్న ఉద్దేశంతో వదులుతున్నారు. కానీ ఎప్పుడు ఎవరు ప్రజల దగ్గర ఎప్పుడు భయపడకుండా డేర్ అండ్ డాష్గా వెళ్ళేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలా ప్రజల దగ్గరికి రాలా. ఎవరన్నా చనిపోతే కూడా, పార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోతే కూడా వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇహి ఇహి అని ఇగిలించుకుని శవం దగ్గర నవ్వుతారా? ఏడ్చే వాళ్ళందరి దగ్గర. కుటుంబ పెద్ద చనిపోతే అక్కడికి వెళ్ళి ఎగిలిన నవ్విన జగన్మోహన్ రెడ్డి ఆడి పేరు తలవడం వేసాం అనుకోండి, నాకు అసలు ఇష్టం లేదు. చెప్పాలి కాబట్టి చెబుతున్నా. అలాంటి చేసిన ఆయన వీళ్ళ గురించి నీతులు మాట్లాడేయండి. ఏదో చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందన్నట్టు ఉంటది ఈ జగన్మోహన్ మాటలు. అంటే నిన్న అయితే కడపలో జడ్పీటీసీ మీటింగ్ నడిచింది. దాంట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అటెండ్ అవ్వాలా, వాళ్ళ జిల్లాకు కానీ వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నిధుల కోసం గురించి మాట్లాడుతూ ఉంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదంటారు మీటింగ్కి? వెళ్తే రాళ్లతో కొడతారని. అంటే రాళ్లతో కొట్టే అవకాశం ఉందంటారు అసలు? ఎందుకు ఉండదు? ప్రజలకి ఆయన చేసింది మర్చిపోతారు. అప్పుడే ఎవరు మర్చిపోరు. ఆయన కనపడితే కొడతారనే ఆయన రాలేకపోతున్నాడు బయటికి. కాదంటే మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. బాబు గారి మీద బురద జల్లాలని, లోకేష్ గారి మీద జల్లాలని, పవన్ కళ్యాణ్ గారి మీద జల్లాలని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడే విధానమే లేదు, ఆయనకి ఆలోచన జ్ఞానమే లేదండి ఆయనకి అసలు. అంటే ఆయన 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టాడు. మామూలుగా ప్రెస్ మీట్ అంటే అరగంట 20 నిమిషాలు పెడతారు. అంత ఉపోద్ఘాతం వల్ల మీకేమన్నా అసలు అర్థమైంది అని చెప్పిందంటే అర్థమైందంటారు అసలు? ఒక మాట 4-5 సార్లు చెప్తాడు కండి, కాబట్టి అర్థం కాదు. ఏదైనా ఒక మాట ఒకసారి చెప్తే అర్థమైద్ది. మాకైతే అర్థం కాల. ఓవరాల్ గా ఆయన చెప్పిన దాంట్లో మీకు సారాంశం మీకు ఆయన అర్థమైంది అసలు? అసలు ఏది మాట్లాడింది మాకు అర్థమైతేగా ఏదైనా చెప్పడానికి. ఆయన 3 గంటలు 7 గంటలు పెట్టినా అంతే. ఆయన చెప్పిన దాంట్లో మీకు అంతసేపు చెప్పాడు, ఆయన చెప్పిన మాటలో నిజం ఉందంటారు అసలు ఏమన్నా? ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధమే కదండి, నిజం అనేది ఇంకెక్కడ ఉంది? ఆయన మాటలో ఎప్పుడూ నిజం లేదు. అదే విధంగా చూసుకుంటే సెంట్రల్ ఏదైతే నిన్న విమానయాన సంస్థలకు సంబంధించిన అంశాలలోకి వెళ్తే మనం విమానాలు ఈ గవర్నమెంట్ లో ఆయన ఎంపీ అందరూ కలిసి అన్ని సపోర్ట్ చేస్తున్నారు, తప్పు జరిగినా కూడా వెనకేసుకొచ్చుకుంటున్నారు ఈ రామ్మోహన్ నాయుడిని అని చెప్పి అంటున్నారు. నిజంగానే ఈ ఎంపీలందరూ కలిసి ఆయన వెనకేసుకొస్తున్నారు అంటారు, లేకపోతే విమానయాన సంస్థల మధ్య జరిగిన లావాదేవీలు అవతకుల గురించి జరిగిన వ్యవహారం సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది అంటారా? సెంట్రల్ గవర్నమెంట్దే కదా, వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళకేం పని? వీళ్ళకున్న తలకాయ నొప్పులు, వీళ్ళకున్న ప్రజలు చేసేయాల్సిన మంచి, ప్రజల కోసం కష్టపడే పనులు చాలా ఉన్నాయి. అవతల వాళ్ళు వీళ్ళకి ఎందుకండి? ఈయన ఏదో ఖాళీగా ఉండి కూర్చుని మాట్లాడుతున్నాడు, పని పాట ఏం లేదుగా, సీటు దింపాం కదా, కూర్చుని మాట్లాడుతున్నాడు అంతే ఏదో ఒకటి. మేడం గారు చెప్పండి, ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చీప్ లిక్కర్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ నెట్వర్క్ అని చెప్పి అంటున్నారు. నిజంగానే చీప్ లిక్కర్ తయారు చేయడం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు అంటారా, లేకపోతే వైసీపీ నాయకులు చేసినవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు అంటారా? వాళ్ళు చేసినవన్నీ బయటికి లాగుతున్నారు కదా. ఒక తీగ దొరికింది మాకు, కట్ చేసి జైల్లో వేసాం. ఇంకా ఒకటి ఉంది, దాన్ని మొదళ్లతో సహా పీకి పక్కన పడేస్తున్నాం, జైల్లో పడేస్తాం, పక్కన కూడా కాదు. ఇదేంటి చీప్ లిక్కర్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారా? ఆ జగన్మోహన్ రెడ్డి ఆయనేగా చీప్ లిక్కర్ అసలు తెచ్చిందే. చీప్ లిక్కర్ తెచ్చింది ఎవరు? చీప్ మందు తీసుకొచ్చి కాస్ట్లీగా అమ్మాడు. 250, 270, 300, 200 లోపు అసలు ముందే లేదు ఆయన ఉన్నప్పుడు. అది చీప్ మందే. అది తాగిన వాళ్ళకి కడుపులో మండి, గొంతు మండి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు, కిడ్నీలు పాడైన వాళ్ళు 3 మంది ఉన్నారు. మాకు తెలుసు, మేము రాష్ట్రంలోనే ఉన్నాం కదా. ఆయన చేసిందే అది. బ్రాండ్ అంబాసిడరే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని అసలు అన్నానికి ఆయనకు అర్హత లేదు, ఈ విషయంలో అసలు పోల్చుకోవడానికే లేదు. ఈయన వచ్చిన దగ్గర నుంచి మంచి మందే ఇస్తున్నాడు, రేట్లు తగ్గించాడు. ప్రజల దగ్గర ఒక్కసారి ఏ వైన్ షాప్ దగ్గరికి, ఏ బార్ దగ్గరికి వెళ్ళి అడగని చెబుతారు, వాళ్ళే చెబుతారు, తాగుబోతులే చెబుతారు. మేము చెప్పేదే ఉంది, మాకు తెలిసిన వరకు మేము చెప్పాం. అసలు దాన్ని అనుభవించే వాళ్ళు చెప్పాలి బాగా.